అడ్వెంచర్ వీడియోలో భాగంగా ఇవాళ మనం ఇందారంలోనే కోటకి వెళ్తున్నాము. అక్కడ రాజులు కట్టిన గడి అది పాతది, దాన్ని చూపించడానికి అయితే బయలుదేరినాం. ప్రస్తుతం అయితే మనం వీర్లపల్లి దగ్గర ఉన్నాం. మైండ్లు ఇవన్నీ ముందు పోతే ఓసికి వస్తుంది. ఓసికి మైస్వామి గుడి మైస్వామి గుడి ఇప్పుడే జస్ట్ ఇది ఓసికి బంకర్. ఇది అంటే ఈ సిగరైన ఏరియాలోకి అయితే బాగా తెలుసు, ఆ లోకల్ వాళ్ళకు వాళ్ళకి. ఇంకొకరికి అందరికి వీళ్ళకి పెళ్లి దాటిన తర్వాత ఉంటుంది మైండ్. నమస్తే దోస్తులు, ఇవాళ మన అడ్వెంచర్ ఛానల్లో ఇందారంలోని రాజుగారి కోట రాణి ఇడిచిపెట్టి పోయిందట. దీని కథ అయితే దీని కార్ఖాన ఏందనేది మనం మొత్తం తెలుసుకొని వద్దాం. చలో ఇక్కడ నుంచి అయితే మనం ముందైతే ఇదే ఫ్రెండ్స్ ఆ కోట వ్యూ. చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది. అట్లా ఇంత పెద్ద పెద్ద గోడలు కట్టేది, చాలా పెద్దగా ఉన్నాయి గోడలు కూడా. దునకడానికి కూడా వీలు లేకుంటున్నది ఇది, ఎక్కడానికి దిగడానికి. అంటే రాజు కట్టింది కాబట్టి ఆ మాత్రం ఉండాలని, రాణి కోసం కట్టింది ఏమన్నా. ఇదే ఆ కోట, రాజుగారు రాణిగారి కోసం కట్టిన కోట ఇది. దాదాపు ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోట ఇది. శిథిలావస్థలో ఉంది మొత్తం, ఇది చూస్తే అర్థమవుతుంది. అప్పట్లోనే రాజుగారు రాణిగారి కోసం ఆంధ్ర నుంచి, కృష్ణా జిల్లా నుంచి డంగుసులను తీసుకొచ్చి ఈ కోటను కట్టడం జరిగిందట. ప్రేమతో ఈ కోటను రాణికి గిఫ్ట్ ఇద్దామని రాజు కట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇది డూప్లెక్స్. రాజుగారు రాణిగారి కోసం డూప్లెక్స్ హౌస్ కట్టిరు. స్టెప్స్ మొత్తం ఏమంటారు కూలిపోయి ఉన్నాయి, ఇవన్నీ కూలిపోయి ఉన్నాయి ఇవన్నీ. అయితే ఇక మన వాళ్ళు ఖాళీ ఉన్నదాన్ని దేన్ని వదలరు కదా, వదలకుండా ఒక 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు అవుతుంది కదా దాదాపు దీన్ని కట్టి. మన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఖాళీ దొరికినప్పటి నుంచి అమావాస్యకు పుణ్యానికి వచ్చి మంచిగా ఇక్కడ డిస్కో లైట్లు, డ్యాన్సులు, షాడోలు, గీడోలు, మంచి మంచి ఆటలు ఇక్కడ వేసి జనాలను భయపెట్టుడు, అది చేసుడు ఇది చేసుడు చేస్తారట. అయితే ఈ కోటలు ఏంటంటే, ఈ కోటలకు వచ్చిన వాళ్ళకు అంటే ఊరు జనాలు చెప్పిన ముచ్చట ఏంటంటే, కోటలకు వస్తే కొంచెం ఆరోగ్యం బాగుండకపోవడం, ఇబ్బందులు అవ్వడం, అవాంతులు అవ్వడం, మోషన్స్ అవ్వడం జరుగుతుందట ఈ కోటలకు వచ్చిన వాళ్ళందరికీ. అట్లా అని చెప్పి చాలామంది భయపడి ఇందులోకి వస్తలేరు. ఈ కోటల ఈ చుట్టుపక్కల పోయినా కూడా చిన్న చిన్న శబ్దాలు రావడం అది అట్లాంటివి జరుగుతాయట. అట్లా అని చెప్పి చాలామంది భయపడి ఇక్కడికి రావడం లేదు అట్లా.
4 ముఖద్వారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి. ఈ కోటకు మంచిగా ఉన్నాయి, మంచిగా కట్టిండు చరిత్ర. రాజు మంచిగా కట్టుకున్నాడు. కానీ పాప ఎంత స్పెషల్గా కట్టినా కూడా రాణికి నచ్చక వెళ్ళిపోయింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్. అంటే ఇది స్లాబ్ లెక్క ఉండేది అంతా శిథిలావస్థలోకి వచ్చి కూలిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, స్లాబ్ లెక్క ఉండేది కూలిపోయింది అంతా. ఇక్కడ చూసినా కూలిపోయినట్టే ఉంది. దాదాపు 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోట ఇది. మనకి ఇది పోరాదు, ఈ స్లాబ్ అంతా కూలిపోయింది. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది ఇంకో ఫ్లోర్. కాకపోతే కొంచెం రిస్క్ చేయాలి, అన్నీ కూలిపోయినాయి. ఎక్కడి నుంచి ఏది ఎక్కడ కూలిపోయింది తెలియదు. అయితే ఫ్రెండ్స్ ఇది ఆ రాజుగారు రాణిగారి కోసం ప్రేమగా కట్టింది. ఇది ప్రేమకు ఒక చిహ్నం అన్నమాట ఈ కోట. ఏపీ రాణి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఆ రాణి. అయితే ఆ రాజుగారు ఆ రాణిని ప్రేమించి తనకు ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఇందరం వచ్చి ఇక్కడ ఒకటి సస్పెన్స్గా కడదామని చెప్పి కోట కట్టిండట. ఇది కట్టిన తర్వాత రాణి ఏం చేసింది, వచ్చి చూసి ఇది మా ఇంట్లో గుర్రాలు ఉండే స్థలంలాగా ఉంది ఈ కోట అని చెప్పిందట. రాణికి నచ్చక వెళ్ళిపోయిందట, ఇక్కడ నుంచి ఈ కోటల నుంచి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయినాక రాజు మనస్తాపం చెంది ఈ కోటను కూడా విడిచిపెట్టి ఆయన కూడా బయటికి వెళ్ళిపోయిండు. టోటల్గా ఇంత పెద్ద కోటను కట్టి ఒక రాణి అన్న చిన్న మాటతోనే రాజుగారు వెళ్ళిపోవడం జరిగింది. ఇక వెళ్ళిపోయిన కానీ ఇక మనోళ్ళు ఉంటారు కదా, తెలుసుగా తెలంగాణ వాళ్ళు అంటే ఇక దీన్ని ఎట్లా వాడాలో అట్లా వాడతారన్నమాట. ఇక అదేంటి దాన్ని ఏందనేది నేను చూపెడతా. తెలంగాణలో ముచ్చట గమ్మత్ ఉంటుంది. ఎక్కడ ఖాళీ ఉన్నా దాన్ని వదిలిపెట్టరు, తెలుసు కదా. ఒక మంచి చరిత్రాత్మక కట్టడం ఇదైతే. నాకు అదే మంచిగా అనిపించింది. గోడలు చూడండి ఎంత పెద్ద కట్టినో, అంటే ఎవరు అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ, ఎందుకంటే రాణి గారి గిఫ్ట్ కదా, లవ్ కోసం చేసిన పని కాబట్టి ఎవరు రాకుండా ఉండడానికి ఎంత చాలా పెద్దగా ఉన్న హైటు. ఎవరు ఇటు రాదు అటు పోరాదు, మంచిగా కట్టింది. పాపం ఆయన ప్రేమతోనే కడితే పాపం రాణి బిస్కెట్ చేసింది రాజును. బిస్కెట్ చేసి మా ఊళ్ళో గుర్రాలు రాజు చాలా మంచి మంచి పనులు చేసిండట. అయితే పెద్ద ఇది అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఈ ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే కోట చుట్టూ చూసినా దీని సైడ్ పోయినా కూడా కొంచెం జ్వరాలు రావడము, ఇబ్బంది కావడము, వామిటింగ్స్ కావడము అట్లా అవుతుందని చెప్తారు ఫ్రెండ్స్. ఎంత పెద్ద చాలా విశాలంగా ఉంది చూడండి, మీకు అర్థమవుతుంది కోట ఎంత అద్భుతంగా ఉందో. కాకపోతే బాగా రోజులు అవుతుంది కాబట్టి మొత్తం అన్నీ కూలిపోయి ఉన్నాయి. ఆ స్లాబు అవన్నీ ఆ గోడలు శిథిలావస్థకు వచ్చేసినాయి ఈ కోట అంతా. ఇక మా తెలంగాణలో ముచ్చట ఎట్లుంటుంది, గమ్మత్ ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం నాదే అంటారు, ఇటెట్రా అంటే వీళ్ళంతరా అని అంటారు. మన వాళ్ళు ఏం చేసారు ఇక్కడ దీన్ని మొత్తం ముగ్గులు వేసుకుంటా బాణమతి చేతబడి అని చెప్పి కాలున్న ప్లేసులలో భయపెట్టించుకుంటా జనాలను ఇక్కడికి వచ్చిగా అన్ని ప్రయోగాలు నడిపిస్తారన్నమాట మనం. కాకపోతే ఇక్కడ భయపడాల్సిన విషయం ఏం లేదు. అభ్యంతరంగా జనాలు ఇక్కడికి రావచ్చు, పోవచ్చు, ఉండొచ్చు. ఇక చుట్టూ ఈ కోట చుట్టూ వాతావరణం ఇట్లుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత విస్తీర్ణంలో ఉందో, ఇక అర్థమవుతాయి చూస్తే. గోడలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇది కోట వ్యూ టోటల్. చూసారు కదా దోస్తులు, ఇది ఇవాళ మన అడ్వెంచర్ వీడియో. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి పురాతన కట్టడాలు కానీ దేవాలయాలు కానీ చరిత్ర కలిగినటువంటి ప్లేసులు కానీ ఏది ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను వచ్చి మీకు చూపెట్టడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు ఉంటా. టాటా, బై బై, నమస్తే. నేను మీ నాగన్.